హాయ్ కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. ఈ వాక్యం చూడండి. రాముడు బాణం రావణుడు కొట్టాడు. ఇందులో అర్థం ఉందా? లేదు కదా. ఇప్పుడు ఇదే వాక్యాన్ని ఇలా చదువుదాం. రాముడు బాణముతో రావణుణ్ణి కొట్టాడు. ఇప్పుడు పూర్తి అర్థం వచ్చింది కదా. ఇక్కడ తో నీ అనే అక్షరాలు చేరడం వల్ల పదాల మధ్య సంబంధం ఏర్పడింది. ఇలా పదాల మధ్య సంబంధాన్ని కలిపే అక్షరాలనే విభక్తులు అంటారు. విభక్తి అంటే విభజించేది అని అర్థం. వాక్యంలోని నామవాచకానికి క్రియకు మధ్య గల సంబంధాన్ని తెలిపే ప్రత్యయాలనే విభక్తులు అంటారు. తెలుగులో మొత్తం 8 రకాల విభక్తులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంకొక విషయం, నామవాచకానికి క్రియకు మధ్య గల సంబంధాన్ని తెలిపే ప్రత్యయాలనే విభక్తులు అన్నా కదా. నామవాచకం అంటే పేర్లు, క్రియ అంటే పని, అంటే పేర్లకు పనికి మధ్య తెలిపే సంబంధాన్నే విభక్తులు అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే రైలు పట్టీలు విడిపోకుండా ఒకదానితో ఒకటి ఎలా కలిసి ఉంటాయో అలాగే వాక్యంలో పదాలు విడిపోకుండా ఈ విభక్తులు కాపాడతాయి. ఇవి మొత్తం 8. అవేంటో ఇప్పుడు చూద్దాం. ప్రథమ విభక్తి డూమువులు అంటే పేరును తెలిపేది. ఉదాహరణకు రాముడు గుర్రము. ఎవరైనా అడిగితే నేను రాముణ్ణి అనకుండా రాముడు అని చెప్పడానికి ఇది వాడుతాం. ద్వితీయ విభక్తి నిన్, నున్, లన్, కూర్చి, గురించి. ఉదాహరణకు చింటూ అడవిని గురించి చెప్పాడు. మనం దేని గురించి మాట్లాడుతున్నామో చెప్పేటప్పుడు ఇది వస్తుంది. తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడన్, తోన్. నేను పెన్సిల్తో రాశాను. మనం ఏదైనా వస్తువు సహాయంతో పని చేసేటప్పుడు తో వాడుతాం. ఓకే, నెక్స్ట్ వన్ చతుర్థి విభక్తి కొరకున్, కై. ఉదాహరణకు తమ్ముడి కొరకు చాక్లెట్ తెచ్చాను. ఎవరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు కొరకు వాడాలి. ఓకే, నెక్స్ట్ వన్ పంచమి విభక్తి వలనన్, కంటెన్, పటి. ఉదాహరణకు వర్షం వలన తడిసిపోయాను. దేన్ని వలనైనా ఏదైనా జరిగినప్పుడు ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ షష్ఠి విభక్తి కిన్, కోన్ యొక్క లోన్, లోపలన్. ఉదాహరణకు ఇది నా యొక్క ఇల్లు. నా తమ్ముడికి ఆకలి వేస్తుంది. ఇది ఎవరిది అని చెప్పేటప్పుడు యొక్క వాడతాం. ఇది చాలా ముఖ్యం. సప్తమి విభక్తి అందున్, నన్. ఉదాహరణకు సంచి, అందులో పుస్తకం ఉంది. ఏదైనా వస్తువు ఎక్కడుందో చెప్పడానికి ఇది వాడతాం. సంబోధన ప్రథమ విభక్తి ఓ, ఓరి, ఓయ్, ఒసి. ఉదాహరణకు ఓ ఫ్రెండ్ ఇటురా, ఎవరినైనా పిలిచేటప్పుడు వాడేది. ఓకే కిడ్స్, మొత్తం 8 విభక్తుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న క్విజ్ టైం మీకు. అమ్మ వంటగది ఉంది. ఇక్కడ డాష్లో ఏమొస్తుంది? అమ్మ వంటగది ఉంది. అమ్మ వంటగదితో వస్తుందా, గదిలో వస్తుందా, కొరకు వస్తుందా? పిల్లలు ఇక్కడ ఏ విభక్తి వస్తుందో గెస్ చేయండి. ఎస్, వంటగదిలో ఉంది. మీరందరూ సూపర్. విభక్తులు అనేవి భాషకు ప్రాణం వంటివి. వీటిని సరిగ్గా వాడకపోతే వాక్యం అర్థం మారిపోతుంది. ఈ పట్టికను నోట్స్లో రాసుకోండి. వచ్చే క్లాస్లో మనం సంస్కృత సందుల గురించి ఇంకా వివరంగా నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.